దేశ సరిహద్దు ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది భారతీయ అమాయక జనాలు మరణించడం చేత ఈరోజు నగర సంఘం ఆధ్వర్యంలో అంజయ్యనగర్లో గచ్చిబౌలి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ చేస్తున్న ఈ ర్యాలీ సందర్భంగా మేము ఈరోజు మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఈ ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలకు నిలయమైంది. ఈ పాకిస్తాన్ దేశాన్ని ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి పాకిస్తాన్ను ఏకాకిని చేయాల్సినటువంటి అనివార్యం ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఆ యొక్క ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారనే అనుమానం మాకు అనేక సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో గోకుల్చాటు పేలుళ్ళు కావచ్చు, లేకపోతే దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులు కావచ్చు, వీటన్నిటిని కనుక పరిశీలిస్తే పాకిస్తానే మూలాలు ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అందుకని మొన్న జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని నిరసిస్తూ ఈరోజు చేసినటువంటి ఈ ర్యాలీ సందర్భంగా మేము పాకిస్తాన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. అరే పాకిస్తాన్ కుక్కల్లారా, దొంగ చాటున కాదురా మీరు చేస్తే, మీరు నిజంగానే మీకు మగతనం అనేది ఉంటే, మీరు నిజంగానే ఒకవేళ మనుషులైతే, మీకు పౌరుషం ఉంటే, మీ యొక్క దేశభక్తినే మీరు చాటుకోవాలనుకుంటే నేరుగా యుద్ధానికి రండి దేశం మీదకి. అప్పుడు మన భారతదేశం యొక్క సత్తా ఏమిటో చూపిస్తాం. కానీ దొంగ దెబ్బతీస్తూ అమాయకులైనటువంటి టూరిస్టులను ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గపు నరహంతకమైనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను వెంటనే వారిని మేము ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతును మేము మన సగర జాతి మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో అమాయకుల మీద పడి మరి ఎంత దారుణం అంటే మత ప్రాతిపదికన ఏదైతే హిందువులని చెప్పి గుర్తించి హతమార్చినటువంటి ఉగ్రవాదులను ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మతస్థులను మేము ప్రేమించినాము. కానీ ఇంత దుర్మార్గంగా ఏదైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు కుక్కలను ఇక్కడి నుంచి వాళ్ళను తరిమేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉగ్రవాదులకు మరి స్థావరాలు వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ ఈ హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే ఇతర నగరాలలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మరి శిక్షణా కేంద్రాలుగా కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులను గుర్తించి ఈ దేశం నుంచి వాళ్ళని ఇంటి దొంగలుగా గుర్తించి వాళ్ళని తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ బార్డర్ మొత్తం కూడా కట్టిదిట్టం చేసి ఈరోజు భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులుగా మేమందరం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎవడైనా సరే నిజాయితీగా ఈ దేశంలో కలిసిమెలిసి జీవించాలంటే ఉండాలి. లేకపోతే ఇక్కడ నుంచి చలో బిడ్డ వెళ్ళిపోవాలి మీరు. కానీ ఇక్కడుండి కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం మిమ్మల్ని పాతరేస్తాం, గోతి తీసి మిమ్మల్ని పొందబెట్టే రోజు ఇక దగ్గరకు వచ్చింది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త బిడ్డ అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సమస్యలకు మేము ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అవసరమైతే నా దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం మేమంతా మానవ బాంబులమై నీ పాకిస్తాన్ సంగతి ఏందో చూడడానికి కూడా మేము సిద్ధమున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున, సగర సంఘం గ్రేటర్ హైదరాబాద్ సంఘం తరఫున, సగర సంఘం అంజయ్యనగర్ సంఘం తరఫున మేము ఎవరైతే అసువులు బాసినటువంటి 28 మంది భారతీయుల ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము నివాళులు అర్పిస్తూ ఈ యొక్క దేశ ప్రధాని కానీ, దేశ రక్షణ శాఖ మంత్రి కానీ, దేశ హోంశాఖ మంత్రి కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి సంపూర్ణమైన మద్దతు సగర జాతి మొత్తం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక ప్రధానమైనటువంటి మరో డిమాండ్ ఉన్నది. హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారు. హైదరాబాద్ కూడా పాకిస్తాన్ వాసులు ఉన్నారు. హైదరాబాద్లో పాకిస్తాన్ వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐడెంటిఫై చేసి ఈ సందర్భంగా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిన అవసరం ఉంది.
48 గంటల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేశారు. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ఈ దేశ రక్షణ కోసం మీ వంతు మీ ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్యలు కనుక పాల్పడకపోతే, ఈ చర్యలు కనుక కరెక్ట్ తీసుకోకపోతే భవిష్యత్తులో ఎవడైతే కుట్రలు కుతంత్రాలకు తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం వివరించే వ్యక్తులను భవిష్యత్తులో వాళ్ళ అంతుకోవడానికి మొత్తం కూడా హిందూ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఖబర్దార్